పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి మనము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు కొన్ని హెచ్చరికలు కావచ్చు, కొంత మాదిరి కావచ్చు, సంఘంలో సంఘ బిడ్డలు ఎలా ఉండాలి, ఎట్లా బలపరచబడాలి అని కొన్ని మాటలకు రాస్తున్నాడు. 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటున్నాడు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మన పోలిక ఎవరిని పోలికగా తీసుకోవద్దు, మన దేవుణ్ణి పోలి మనం నడవాలి. మనకు మాదిరి ఎవరంటే మన యేసు ప్రభువే మనకు మాదిరి. ఎవరినో మనము పోలికగా తీర్చుకుంటే మనం తప్పిపోతాం. మన ముందు యేసు ప్రభువును పెట్టుకొని యేసు ప్రభులాగా మనం బ్రతుకుతూ ముందుకు సాగినట్లయితే నిజమైన జీవితము జీవించినట్టు. ఎవరో తప్పు చేశారని, ఎవరో ఇట్లా చేశారని, దేవుని నమ్ముకున్నోళ్ళే ఇట్లా చేశారని, గొప్ప భక్తులే ఇట్లా చేశారని మనం ఎందుకు చేయకూడదు అనంటే మనం పడిపోతాం. సాతానుడు అదే చూపిస్తాడన్నమాట. ఫలానోళ్ళు అట్లా చేయలేదా, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా, వీళ్ళు ఇట్లా కదా, మరి నీకే వచ్చిన బాధ ఏంది అని సాతానుడు మనల్ని అట్లా ప్రేరేపిస్తాడు. కానీ మనకు మాదిరి మనుషులు కాదు, మన మాదిరి ఎవరండి? యేసు ప్రభువే మనకు మాదిరి. ప్రభువులాగా మనము బ్రతకాలి. ఆయన పౌలు ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుని లాగా మనము మార్చబడాలి. ఆయన పవిత్రతలోనికి, పరిపూర్ణతలోనికి మనము మార్చబడాలి అంటున్నాడు. దేవుణ్ణే చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మన గురి ఎవరంటే దేవుడే అన్నమాట. మన గురి మనుషులు కాదు, మన గురి మన పరిస్థితులు కాదు. పరిస్థితులను బట్టి మారద్దు మనం. అట్లయితే ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు ఎట్లయితుందో మనుషులు కూడా అట్లా మార్చినట్టుగా అవుతుంది. మనం రంగులు మార్చడం కాదు, మనం ప్రభువులోనికి మనం మార్పు చెందాలి. ప్రభువే మన మాదిరి. మన ముందు దేవుని ఉంచుకొని దేవునిలాగా మనము ముందుకెళ్ళాలి. ఆయన క్రియలు చేస్తూ ఉండాలి. 2వ వచనంలో అంటాడు చూడండి, 1వ వచనము 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు బలిగా అప్పగించుకున్నాడు. మనము ఏ వాసనగా ఉండాలని? పరిమళ వాసనగా ఉండాలని మన ప్రభువు మన కంపునంతా తీసివేయడానికి, మన మురికిని తీసివేయడానికి, మనలో ఉన్న మలినాన్ని, పాపాన్ని తీసివేయడానికి ప్రభు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆయనకు బలియాగమయ్యాడు. ఆయన బలయ్యాడు. ఆయన శిలువ మరణం పొందాడు. మన కంపును తీసివేయడానికి, మన పాపమును తీసివేయడానికి, మనం పరిమళ వాసనగా ఉండడానికి, పరిమళ వాసన సువాసనగా ఉండడానికి, మన జీవితము, మన మాట, మన క్రియ అంతా సువాసనగా ఉండడానికి మన కొరకు ప్రభువు త్యాగమయ్యాడు, బలయ్యాడు. అయితే మన మాదిరి ఎవలై ఉండాలి? మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన, మనల్ని ప్రేమించిన ఆ యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని పోలి మనము నడుచుకోవాలి. ఆ యేసయ్యే మనకు మాదిరిగా ఉండాలి. మనము పరిమళ వాసనగా ఉండి మన కంపును, మన శాపమును, మన పాపమును, అడ్డమైన వాసనంతా మనం ఎంటబెట్టుకొని పోకుండా ఆయన మన కొరకు బలయ్యాడు. కాబట్టి ఆయన అంటాడు, ఆయనను ముందు పెట్టుకోండి. ఏ మనిషిని ముందు పెట్టుకున్నా ఎవరిలో ఏదో బలహీనత ఉంటూనే ఉంటది, ఎవడో ఏ తప్పిదారిలో వెళ్తూనే ఉంటా అంటాడు. కానీ యేసు ప్రభువే మన మాదిరి. కాబట్టి ఆయన అంటాడు, ఆ పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మనల్ని ప్రేమించాడు. తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే చూడండి, మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆయన ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన బలి అయ్యాడు కదా. మనము కూడా
ప్రేమ కలిగి నడుచుకోవాలి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకేమంటాడు 3వ వచనంలో? మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేర్లే ఎత్తకండి మీరు అంటున్నాడు. వీటి పేర్లు ఎత్తితేనే మీకు మంచిది కాదు. మీరు పరిమళ వాసనగా ఉన్న మీ బ్రతుకులో ఈ జారత్వమే గాని లోభత్వమే గాని ఇంకా ఇలాంటివన్నీ మీరు ఎత్తి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకండి. మీ పరిమళ వాసన పోగొట్టుకోకండి. అపవిత్రమైన మాటలు మాట్లాడి, వ్యర్థమైన మాటలు మాట్లాడి మీకున్న వాసన, పరిమళ వాసన, ఆ ప్రేమ గల వాసనను పోగొట్టుకోకండి అంటున్నాడు. మనల్ని దేవుడు పరిమళ వాసనగా ఉండడానికి పిలిచాడు. ప్రియమైన దేవునిలారా, ఆ మురికి కూపం నుండి, ఆ లోక కూపం నుండి, లోక ఆశల నుండి, లోక ఆచారాల నుంచి, ఆ మురికి కూపము నుండి, ఆ కంపు జీవితం నుండి ఆయన బలి అయి మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన రక్షణ భాగ్యమును మనకిచ్చాడు. మనం పరిమళ వాసనగా ఉండాలి. మనం వెళుతా ఉంటే పరిమళ వాసన వెదజల్లుతుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిమళ వాసన అంటే ప్రేమ గల వాసన, మన మంచి క్రియలతో కూడిన వాసన వెదజల్లుతుండాలి. కానీ మన మాదిరి ప్రభువును పెట్టుకొని ముందుకు వెళ్తుండాలి. ఆయన అంటాడు, వీటి పేరే ఎత్తద్దు. ఈ లోభత్వము, ఈ జారత్వము, ఇంకేమంటాడు, ఏ విధమైన అపవిత్రతే గాని వీటి పేరైనను మీరు ఎత్తద్దు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది పరిశుద్ధులకు తగ్గింది. ఏంటిది తగ్గింది అనంటే, ఏది సూటబుల్ అనంటే ఆ అపవిత్రమైనవి, లోభత్వము గాని అలాంటి మాటలు ఎత్తకుండా మంచి ప్రేమ కలిగి, మంచి వాసన కలిగి, మన మాటలలో ఒక సువాసన ఉండాలి, మన బ్రతుకులో ఒక సువాసన ఉండాలి, మన ప్రభువును మనం చూపించగలిగి ఉండాలి. మన ముందు మన దేవుని పెట్టుకోవాలి. ఆయనే మన మాదిరి. మనం ప్రియులైన పిల్లలుగా దేవుడు మనల్ని ఎంచాడు. మనం ప్రియమైన పిల్లలం దేవునికి. ఎంత అద్భుతమైన మాట! హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రియమైన పిల్లలం దేవునికి. మనల్ని ప్రియముగా చూస్తున్నాడు. ఆయన ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని బలియాగం చేశాడు, బలిగా అర్పించుకున్నాడు. మనము ఆ కంపు నుంచి బయటికి వచ్చి సువాసన వెదజల్లాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువాసన ఈ ప్రపంచమంతా మనం వెదజల్లాలి. మనం వెళుతా ఉంటే ఇదిగో దేవుని బిడ్డలు అన్నట్టుగా, ఇదిగో దేవుని ప్రజలు, వాళ్ళలో మంచి క్రియలు ఉంటాయి, లేకుంటే వాళ్ళు నోరు విప్పితే మంచిగా మాట్లాడతారు అని ఒక సువాసన వెదజల్లుతుండాలి. మనం వెళుతా ఉంటే సువాసన వెదజల్లుతుండాలి. మన బ్రతికే ఒక మాదిరికరంగా ఈ లోకానికి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాడు. ఏం చెప్తలేడు కానీ ఆయన మాదిరికరంగా ఉంటాడు, అందరితో మర్యాదగా ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ అర్థం చేసుకునేది ఏంటిదంటే, ఈయన యేసు ప్రభు బిడ్డ కాబట్టే ఇట్లా మంచిగా పొలైట్గా ప్రేమగా మాట్లాడుతున్నాడు, స్వీట్గా మాట్లాడుతున్నాడు, మంచిగా మర్యాద ఇస్తున్నాడు అంటే ఎవరై ఉంటారు అని ఆరాధిస్తే, ఎంక్వైరీ చేస్తే ఈయన దేవుని బిడ్డ అని తెలిసింది. అప్పుడు అందరూ మార్పు చెందడం ప్రారంభమైంది. ఆ దేశమంతా మారింది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. మనము మన ప్రభువును మాదిరిగా పెట్టుకొని మనం ముందుకెళ్ళాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు ఈ టైంలో దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇంకేమంటాడో చదవండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసాలు గాని సరసోక్తులు గాని ఉచ్చరించకూడదు. ఇవి మనల్ని అపవిత్రం చేస్తాయి. చేస్తా ఉంటా. అంటే ఏంటి అట? బూతులు, తర్వాత పోకిరి మాటలు,
సరసోక్తులైనను సరసోక్తులు అయినను, సరసాలు అంటే బాగా ఇష్టం చాలా మందికి, సరసాలు ఆడడం అంటే. కాబట్టి ఏదో ఆ రోడ్డు మీద ఉంటూ ఏదో సరసాలు ఆడుతూ ఉంటాడు. ఇవన్నీ మనకు తగినవి కాదు అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండే వారం ప్రియమైన వాళ్ళారా. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు, ఇవి మీకు మంచివి కాదు, ఇవి మీకు సూటబుల్ కాదు, ఇది మీకు మంచిది కాదు. మీరు దేవుని బిడ్డలు, మీరు వెల ఇచ్చి కొనబడిన వారు, మీ కొరకు ఆయన బలియాగమయ్యాడు, మిమ్మల్ని పరిమళ వాసనగా ఉంచడానికి ఆయన బలి అయ్యాడు. ఈ సరసోక్తులు, ఈ బూతులు, ఈ పోకిరి మాటలు ఇవన్నీ మీకు మంచివి కాదు. మిమ్మల్ని మీకు ముందుగా దేవుణ్ణి ముందుగా పెట్టుకొని మీరు మాదిరికరంగా బ్రతకాలి అని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఈ టైంలో మనకు కూడా ఇదొక హెచ్చరిక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక హెచ్చరిక. అలాంటివి మనలో ఏమైనా ఉంటే అవి తొలగించుకొని పవిత్రంగా బ్రతకడానికి, ప్రభులాగా బ్రతకడానికి, ప్రేమ కలిగిన గుణము కలిగి బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యానుసారంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. మన మాదిరి ఎవరండి? మనుషులు కాదు. మన ముందు పెట్టుకునేది ఎవరు? మన దేవుడు. మన దేవుడు మన ముందు ఉండాలి. కానీ ఏ మనుషుల్లో తీసుకొని వాడి బలహీనత తీసుకొని మనం కూడా అట్లా చేస్తామంటే వాడు పోతాడు నరకము, మనం కూడా దేవునికి విరుద్ధంగా తిరగవలసి వస్తుంది. కాబట్టి మన మాదిరి ఎవరంటే ప్రభువైన అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఏదో చేస్తున్నారని నేను అదే చేయాలనుకుంటే ఒక మూర్ఖత్వమే, ఒక అజ్ఞానమే, ఒక భయం లేని తనమే, ఒక సైతాన్ ఆలోచనే. నేను అంటాను, ఒక సైతాన్ ఆలోచనే, ఒక భయం లేని తనమే, కొంచెం కూడా జ్ఞానం లేని తనమే. దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తాడో అది చేస్తా ఉండాలి. కానీ ఎవరినో మాదిరిగా తీసుకొని మనం ముందుకెళితే ఎవ్వడి లోకంలో పొడుగు కాలేడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మన దేవుని వైపు మనం చూడాలి. ఇంకేమంటాడు? వ్యభిచారి అయినను, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను, విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను అంటున్నాడు. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. పిసినారోళ్ళంతా విగ్రహారాధకులంట. ఎవరండి? పిసినారితనం చేసే వాళ్ళంతా లోబి, విగ్రహారాధికుడు. డబ్బంటే ప్రాణము, డబ్బంటే చేతులకెళ్ళి పోవాలంటే గజగజ వణికెటోడు ఒక విగ్రహారాధికుడే, డబ్బును పూజించేవాడే. డబ్బు కంటే ముఖ్యంగా మనం ఎవరిని గౌరవించాలి? ప్రభువును గౌరవించాలి. అందుకొరకే లోబి లోబి లోబి, వాడి పేరే ఎత్తద్దు అని దేవుని వాక్యంలో ఉన్నది. ఈ పిసినారోళ్ళ పేరు మనము ఎత్తద్దు, అపవిత్రమైపోతాం. మనం పిసినారితనం చేసేవాడంతా ఒక విగ్రహారాధికుడు, ఇవ్వడంలో వెనుక తీసేవాడంతా ఒక విగ్రహారాధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన వాళ్ళారా, దాన్ని అంతగా దేవుని కంటే ఎక్కువగా గౌరవించేవాడు, దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించేవాడు, వాడు ఒక లోబి, పిసినారి, ఒక విగ్రహారాధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వాడి పేరే ఎత్తకు, నువ్వు అపవిత్రమైపోతావు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి. ఇలాంటోడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. ఎవడు? లోబి, పిసినారోడు. దేవుని పనన్నా, ఎవరికన్నా సహాయం చేయాలన్నా, ఎవరికన్నా దానం చేయాలన్నా, ఎవరన్నా ఏం లేనో లేదన్నా కొనియాలన్నా ఇలాంటోడు ముందుకు రాడు. చూడండి, వాడు ఒక లోబి, వాడు ఒక విగ్రహారాధికుడు, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవాడు. వాడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు అంటున్నాడు. దేవుని రాజ్యానికి హక్కుదారుడు ఎవరయ్యా అనంటే, హక్కుదారులం కావాలి అనంటే ఎంత ఆలోచన చెయ్యాలి అనంటే, దేవుడే సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువకు దిగొచ్చి
బలియాగమయ్యాడు. బలియాగమయ్యాడు. ఆయన రక్తాన్నంతా ధారపోశాడు. ధారాళముగా మనకు అన్ని ఇచ్చాడు. అలాంటిది మనకున్నది కొంచెం ఇవ్వడానికి వెనుక ముందు ఆడుతున్నామనంటే ఒక లోబి, ఒక విగ్రహారాధికుడు, ఇలాంటోడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. హల్లెలూయా. ఇంకేమంటాడు క్రీస్తు యొక్కయు ఉమ్, దేవుని యొక్కయు ఉమ్. రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మీకు ఖచ్చితంగా తెలుసు. వ్యర్థం ఎంత పిసినారితనం చేస్తే అంత విగ్రహ ఆరాధికుడు అని ఖచ్చితంగా మీకు తెలుసు. ఎన్నోసార్లు హెచ్చరిక పొందాం మనము. అయితే మీకు తెలుసు, తెలిసి ఇలాంటి విగ్రహారాధన మీరు చేయకండి అంటున్నాడు. ఇంకేమంటాడు? వ్యర్థమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎవ్వడు కూడా మనల్ని మోసం చెయ్యనీయద్దు వ్యర్థమైన మాటల వలన. కొంతమంది మాటలల్లో మనల్ని ఇరికిచ్చేస్తా అంటారు. కొంతమంది కొన్ని మాటలలో మనల్ని తప్పు పట్టుతా ఉంటా అంటారు. కొన్ని మాటలలో, వ్యర్థమైన మాటల ద్వారా మనల్ని ఇరికించేస్తా ఉంటా అంటారు. కాబట్టి మనము అబ్జర్వ్ చేస్తా ఉండాలి. వెంటనే అబ్జర్వ్ చేసి మన దేవుడు మనకేం చెప్పాడు, కాబట్టి వెంటనే ఆ హెచ్చరికను విని అక్కడి నుంచి దూరం పోవడము మంచిది. మాటల వలన చాలా మనం అపవిత్రమవుతాం. మాటల ద్వారా దేవునికి దూరం అవుతాం. మాటల ద్వారా మనం ఇరుక్కపోతా ఉంటాం. కాబట్టి వ్యర్థమైన మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మనం అందులో కలిసి ఆ వ్యర్థమైన మాటలు వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతూ ఉంటారు, కానీ తర్వాత మన మీదికి తోసేసి అందులో ఇరికించేస్తారు. చాలా జాగ్రత్త అని దేవుడు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇంకేమంటాడు? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎవడు కూడా మిమ్మల్ని మోసం చేయనీయకండి వ్యర్థమైన మాటల వలన. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన మాటల వలన మనల్ని మోసం చేయడానికి చూస్తూ ఉంటా అంటారు. మనల్ని మోసంలో ముంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా అంటారు వ్యర్థమైన మాటల వలన. తర్వాత ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత, ఇలాంటి క్రియల ద్వారా దేవుని ఉగ్రత వస్తుంది అంటున్నాడు. దేవుని కోపం వస్తుంది. ఏదో పెద్ద తప్పు చేసి, ఏదో చెయ్యరాని తప్పు చేసి, ఏదో చేస్తేనే కాదు, కానీ మన మాటల వలన, ఇతరులు మాట్లాడే మాటల వలన, అపవిత్రమైన మాటలు వినడం ద్వారా, ఇంకా మనం మాట్లాడే మాటలలో ఇతరులు తప్పు తీసి మన మీద నేరం మోపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. అందుకొరకే నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఇంకేమంటాడు? ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. అందరం చెప్దామా? అవిధేయులైన వారి మీదికి వచ్చును. ఏంటిది వస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం వస్తుంది. మన క్రియల వలన, మన లోభత్వము వలన, మన అపవిత్రమైన మాటల వలన, మనం వచ్చిరాని మాటల వలన దేవుని ఉగ్రత మన మీదికి వస్తుంది. ఈ లోభత్వము, ఈ విగ్రహారాధన అయిన లోభత్వము వలన దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా ఉండకపోవడమే కాకుండా దేవుని ఉగ్రత కూడా మన మీదికి వస్తుందని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇవన్నీ మనకు హెచ్చరికలు, ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ఎవరిని పోలి నడవాలి? దేవుని పోలి నడవాలి. అందుకొరకే ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట. మరి ఏం చేయాలి అంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానం చెయ్యి. ఎంత బలం వస్తుందో! దేవుని వాక్యం ధ్యానం చెయ్యి. ఎవరో అన్న మాటలు పట్టుకొని అదే 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 ఆలాపన చేస్తా ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది. రాత్రి పగళ్ళు దేవుణ్ణి ధ్యానం చేయాలి, దేవుని స్తుతిస్తా ఉండాలి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆయన ఏమంటాడు? దేవుడు మనల్ని
వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏమంటాడు చదవండి. వ్యర్థమైన మాటల వలన, వ్యర్థమైన మాటలు కాదు, వ్యర్థమైన మాటల వలన దేవుని ఉగ్రత వస్తుంది మన మీదికి. వ్యర్థమైన మాటలు కాదు, దేవుని మాటలను మనము ప్రకటిస్తుండాలి. దేవుని మాటలు మన నోట ఉంటే, మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకేమంటాడు? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూడండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక. అవిధేయులైన వారి మీదికి వస్తుంది. ఎవరి మీదకి వస్తుందండి? మనం విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుని మాటలకు విధేయత చూపించాలి, దేవుని సన్నిధికి విధేయత చూపించాలి. అసలు ఉగ్రత ఆటోమేటిక్ ఎట్లా వస్తుందంటే అవిధేయత. దేని కొరకు వస్తుందండి? ఏదో పెద్ద తప్పు చేస్తేనే కాదు, కానీ అవిధేయత చూపించడం ద్వారా దేవుని ఉగ్రత వస్తుంది. అవిధేయులం కావద్దు, మనం విధేయత చూపించాలి. దేవునికి విధేయులం కావాలి, దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడితే మనం దీవించబడతాము, ఉగ్రత నుండి తప్పించబడతాము, దేవుని రాజ్యానికి హక్కుదారులముగా ఉంటాము, దేవుని రాజ్యానికి హక్కుదారులంగా ఉంటాము. ఇంకేమంటాడు? మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అట్టి వారితో మీరు ఏమై ఉండద్దు అంటాడు? పాలివారై ఉండద్దు. అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు, సరసాలు ఆడేవాళ్ళు, మన ఇళ్ళకి వచ్చి ఛాయలు తాగుడు, సార తాగుడు, ఇలాంటి చిల్లర వాటిని మనం ప్రోత్సహిస్తే వాళ్ళతో పాటు మనము కూడా ఉగ్రతకు గురవుతామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా బ్రతికే వాళ్ళం, మనం నిప్పులాగా బ్రతికే వాళ్ళం, చాలా జాగ్రత్తగా బ్రతికే వాళ్ళం. మనది ఇరుకు మార్గము, వాళ్ళది విశాలమైన మార్గము. ఇరుకు మార్గంలో చాలా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే ఇవన్నీ కొట్టుకపోతా ఉంటాయి. అయితే విశాలమైన మార్గంలో ఇష్టం వచ్చినట్టు ఎవడైనా నడుస్తాడు. విశాలమైన మార్గంలో నడిచేవానికి, నువ్వు ఇరుకు మార్గంలో నడిచేవానికి చాలా డిఫరెంట్ ఉన్నది. వానితో నువ్వు ఏకీవిస్తున్నావనంటే పైకి నటన చేస్తున్నావు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్త చెప్తున్నాడంటే ఏంటట? ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును కాబట్టి మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. అట్టి వారితో మీరు పాలివారై ఉండద్దు. మీరు పాలివారై ఉండద్దు. తాగటంతో పాలివారై ఉంటారు, బూతులు మాట్లాడటం వారితో పాలివారై ఉంటారు. మనమంతా ఒక ప్రత్యేకించబడిన వారం ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్లాంటి ఎవరితో స్నేహం చేయొద్దు అంటలేను, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే తప్పుకోవాలి. కొంచెము వివేకము చూపించాలి, జ్ఞానము చూపించాలి. చాలా అపవిత్రమైన మాటలకు మనం దూరంగా ఉండాలి, అపవిత్రమైన కార్యాలకు మనం దూరంగా ఉండాలి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మన కొరకు దేవుడు సిలువలో బలియాగమయ్యాడు, ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఈ వాక్యంలో కూడా ప్రసంగి గ్రంథంలో అంటాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడితే కంపు వాసన వస్తుంది. కుండెడు తేనెలో ఒక నీళ్ళ చుక్కేస్తే తేనంతా ఖరాబ్ అయినట్టుగా దేవుడు మనకు ఒక హెచ్చరిక ఏమిస్తున్నాడంటే, మన జీవితంలో ఏ చిన్నది ఆ అపవిత్రమైనది ఆ కంపు మనలో ఉంటే అదే వెదజల్లుతా ఉంటది. అదొక్కటి తీసేసుకుంటే మనం సువాసనగా మారిపోతాం, పరిమళ వాసనగా మారిపోతాం. ఇంత విని 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 కూడా అది తీసుకేసుకోకపోతే ఉగ్రత పాలైతారంటున్నాడు, శిక్షకు గురైతారు అంటున్నాడు. ఉగ్రత పాలైతారు అనుకుంటున్నారేమో బిడ్డ, అనుకుంటున్నారేమో ఏం కాదులే అని. నెవర్. దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఒక సేవకునిగా ఈ వాక్య ప్రకారం హెచ్చరిక చేస్తున్నాను. అట్లాని బెదిరియడం కాదు. దేవుడు చెప్తా ఉంటే కూడా అదే 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 మార్గంలో వెళితే ఉగ్రతకు గురైతాం, శిక్షకు పాత్రలమవుతాం. వాళ్ళల్లో మీరు పాలివారు కాకండి. వాళ్ళతో మీకు పాలెక్కడిది? విగ్రహాలతో దేవుని మందిరానికి పాలెక్కడిది?
విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిది? వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా పాలున్నదా? లేదు. మనము లోకములో నుండి ప్రత్యేకించబడిన వారం, ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము పవిత్ర జనాంగము, రాజులము, యాజక సమూహము. హల్లెలూయా. అది తెలుసుకుంటే తెలుస్తుంది. మరి అది తెలుసుకుంటే తెలుస్తుంది, ఆ విలువ తెలుస్తుంది. ఒక రాజు కొడుకు బజారు పోయి అడుక్కుంటాడట. వాడికి ఏం తెలియదు? నా తండ్రి రాజు అని తెలియదు. వాడు ఒక మూర్ఖుడు, అజ్ఞాని. అట్లాగే నేను ఒక రాజు కొడుకును, నా ప్రభువు నా కొరకు బలియాగమయ్యాడు, నా అపవిత్రతను పోగొట్టాడు, నాకు పరిమళ వాసన ఇచ్చాడు. అంత గొప్ప దేవుణ్ణి నేను మరుగుపరచలేను కదా. ఇతరులతో నేను పాలివారయ్యి అపవిత్రమైన జీవితం ఎందుకు జీవించాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత విలువగా బ్రతుకుతామో చూడండి. ఇంకేమంటాడు? వాళ్ళతో పాలివారై ఉండద్దు. ఇంకేమంటాడు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మనం ఏమై ఉన్నాము? ఒకప్పుడు మనము చీకటి అయి ఉంటిమి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నాము. హల్లెలూయా. అందరూ చెప్దాం, నేను వెలుగై ఉన్నాను. చెప్పరయింది, చెప్పండి. విధేయులుగా ఉండాలి మనం. నేను వెలుగై ఉన్నాను. మనం ఏమై ఉన్నాము? పూర్వం ఏమై ఉంటి మనం? గదే చీకటి బ్రతుక. మరి వెలుగు వచ్చిందా మన లోపలికి? వెలుగుందా? నిజంగా వెలుగుతున్నామా? మనం వెలిగించబడుతున్నామా? వెలుగుతున్నామా? ఇతరులను వెలిగిస్తున్నామా? ఒక కొవ్వొత్తి మండుతూ కరిగిపోతా ఉంటది. ఆ కొవ్వొత్తి కొన్ని లక్షల కొవ్వొత్తులను వెలిగించవచ్చు కదా. నిజంగా మనం వెలిగితే కొన్ని లక్షల మందిని మార్చవచ్చు, కొంతమందినైనా వెలిగించవచ్చు. మనం వెలగాలి. వెలుగని కొవ్వొత్తిని లక్షకు ఇట్లా అంటిస్తే ఏం రాదు. వెలుగని కొవ్వొత్తి వేస్ట్. వెలిగే కొవ్వొత్తిగా మనం ఉండాలి. పూర్వము చీకటి అయ్యుంటిమి. స్వార్థం వదిలిపెట్టాలి. స్వార్థం వదిలిపెట్టాలి. ఇతరులు వెలిగించబడాలనే ఆశ ఉండాలి. ఇతరులు మంచిగా బ్రతకాలనే కోరిక ఉండాలి. ఇతరులకు దేవుని ప్రేమను పంచేటట్టుగా ఉండాలి. నా సువాసన ఇతరులు కూడా పంచుకోవాలి, ఇతరులు కూడా సువాసనగా బ్రతకాలని ఆలోచన ఉండాలి. అది నిజమైన ప్రేమ, అది నిజమైన వెలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదు అనంటే నువ్వు చీకటియే, ఇంకా నువ్వు వెలిగించబడలేదు. ఎవ్వరికి ప్రయోజనం లేదు, దేవునికి కూడా ప్రయోజనం లేదు వెలిగించబడకపోతే. స్వార్థం వదిలిపెట్టాలి. ధైర్యంతో దేవుని కొరకు మనం నిలబడాలి. పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. ఎక్కడ మనం వెలుగై ఉన్నాము? ప్రభువులో వెలుగై ఉన్నాం. ప్రభువులో వెలుగై ఉన్నాం. మన కుటుంబాలు గాని, మన వ్యక్తిగత జీవితం గాని, మన పిల్లలు గాని ఒకప్పుడు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడు మనం వెలుగై ఉన్నాము. వెలుగై ఉన్నాము. హల్లెలూయా. అయితే వెలుగు ఏం చేస్తుంది అంటున్నాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలం ఏంటంట? మంచితనం ఉండాలి. వెలుగు ఫలము వెలిగించబడితే నిజంగా మంచితనం ఉండాలి. లోబడే స్వభావం ఉండాలి. దేవుణ్ణి గణపరిచే స్వభావం ఉండాలి. మంచితనం అంటే మంచితనం ఏదో చెడుతనం ఏదో గ్రహించేవాడే నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసి, నిజంగా వెలిగించబడే వ్యక్తి. కాబట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, చెడుతనము కాదు, మంచితనము. చెడుతనానికి మన గృహాలలో చోటు లేదు. చెడుతనానికి మన వ్యక్తిగతంగా చోటు లేదు. మన యొక్క దేహములో చోటు లేదు. మన గృహములో కూడా చోటు లేదు. వెలుగు ఫలము అది, వెలుగు ఫలము. తర్వాత అంటాడు నీతి. ఇంకేం కలిగి ఉండాలండి? నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా. నీకు నీతి లేదు అంటారు కదా. మన కుటుంబాలలో నీతి ఉండాలి, మంచితనము ఉండాలి. తినిపిస్తే తాగిస్తే మంచితనం అనుకుంటున్నారా? తినిపిస్తే తాగిస్తే మంచితనం అనుకుంటున్నారా? నీ స్వభావాన్ని బట్టి ఇతరులు మెదులుకుంటా అంటారు. అవునా కదా?
నా ఇంటికి వచ్చి ఎవడన్నా సార పోయి అంటాడా చెప్పండి? మీరు చెప్పండి. నా ఇంటికి వచ్చి సారు కొంచెం సార తాగాలని ఉన్నది అని అంటాడా ఎవడైనా? దేన్ని బట్టి అండి? దేన్ని బట్టి అండి? కాదండి, లేదు. ఆ సారు తాగడు, తాగియడు. అవునా కదా? అంటే మనం మాదిరికరంగా ఉండాలా వద్దా? నేను తాగపోయినా నీకు పోపిస్తారా అనంటే ఒక మూర్ఖత్వమే అవుతుంది. వాంతోటి మనం జతగట్టవచ్చు అని. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మన కుటుంబాలు వెలుగుగా మార్చబడును గాక, నీతిగా మార్చబడును గాక. అలాంటి అపవిత్రతకు పోకండి. ఉగ్రతకు గురైతాం, శిక్షకు గురైతాం. దేవునికి వ్యతిరేకమైన పని అది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు, నువ్వు గుడ్డితనంలో ఉన్నావు. ఏమైతే లేదులే, ఏం కాదు అనుకుంటున్నావేమో. తర్వాత శిక్షకు గురి కావాల్సి వస్తుంది, అప్పుడు ఏడవలసి వస్తుంది, అప్పుడు బాధపడవలసి వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంకేమంటాడు? సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. సత్యమును వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందులో ఏమేమున్నది అంటాడు? నీతి, సత్యము, మంచితనము. ఇంకేమంటాడు? గనుక కాబట్టి ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్ష చేయాలి మనం. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఏది మంచిది, ఏది కాదని పరీక్ష చేసే జ్ఞానం, నాలెడ్జ్ దేవుడు మనకిచ్చాడు. పరీక్ష మంచి చెడు అని తెలియదా అండి? చచ్చిపోయిన కుక్క దగ్గరికి పోయి ఎవడన్నా పోయి వాసన చూస్తాడా? ఎట్లున్నది, ఎలాంటి వాసన వస్తుందని? ఆ జ్ఞానము తెలుసు. అలాంటి ఆ బహురూపుల జ్ఞానం బాగా తెలుసు. కానీ ఈ జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? ఏది మంచితనము, ఏది చెడుతనం, ఏది దేవునికి ప్రీతికరమైనది, ఏది దేవునికి ఇష్టము లేనిది పరీక్ష చేయాలి. నిజమైన విశ్వాసి, వెలుగులో ఉన్న విశ్వాసి, వెలిగించబడే విశ్వాసి పరీక్ష చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెల్లిద్దాం. నోడి చేతులెత్తి హల్లెలూయా. పరీక్ష చెయ్యాలి అంటున్నాడు. చూడండి, దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ఇష్టమైనది ఏదో మనము పరీక్ష చేయాలి. ఇంకేమంటాడు? పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఎట్లా? ఏ సంబంధులం మనం? మళ్ళీ చీకటి కొద్ది రోజులు, వెలుగు కొద్ది రోజుల, అట్లా ఉంటుందా? అది నటన జీవితం కదా, రంగులు మార్చే జీవితం కదా. పులిలాగా ఉండాలని నక్క అనుకున్నదట, వాతలు పెట్టుకున్నదట. అట్టయితే బ్రతుకు వాతలు పెట్టుకొని బక్కదికి చచ్చిందట. కాబట్టి మనము ఎట్లుండాలి? వెలుగు సంబంధులం మనం, చీకటి సంబంధులము కాదు. హల్లెలూయా. ఇంకేమంటాడు? నిష్ఫలమైన అంధకార క్రియలలో, అవన్నీ నిష్ఫలమైన అంధకార క్రియలు పాలివారయుండక, అలాంటి వాటిలలో మనం పాలివారై ఉండక వాటిని ఖండించాలి. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయాలి? అది నాతోటి కాదు, నా వల్ల కాదు, అది చీకటి సంబంధమైన క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారంగానే నేను చెప్తున్నా, ప్రేమిస్తున్నా, తప్పు తప్పే అంటున్నా, ఒప్పే అంటున్నా. మనం వెలుగు సంబంధులం, వెలుగు క్రియలు చేసే వాళ్ళం, చీకటి సంబంధులం కాదు. ఇంకా చీకటిలో దునుకులాడడానికి వీలు లేదు. ఇదిగో ఉగ్రత వస్తున్నది. మీకు తెలుసా ప్రియమైన వాళ్ళరా, దేశము, ప్రపంచం అంతా ఇంకొక యుద్ధం రాబోతున్నదని ప్రతిరోజు చెప్పుకుంటున్నారు. మీరు చూస్తున్నారో లేదో కానీ ఇజ్రాయేల్ మీద ఇరాన్ బాంబులు వేస్తా ఉన్నది, ఇజ్రాయేలీలు బాంబులు వేస్తా ఉన్నారు. గాజా పట్టణము, మొన్న హమాసు నాయకుడు చచ్చిపోయాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే యేసు ప్రభు వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. యేసు ప్రభు రాబోతాడు. ఇజ్రాయేలు చిన్న దేశమే ప్రపంచాన్ని గడగడ వణికిస్తుంది. ఎందుకు?
చిన్నది, అది హైదరాబాద్ అంతే ఉంటుంది ఆ దేశం అంతా, కానీ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్నది. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. అయితే ఈ దేశస్తులు, ఈ ప్రపంచం అంతా ఒక్కటై ఇజ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే వాళ్ళు బాంబుల మోతతో బయటికి వస్తారు. యేసు ప్రభు వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇప్పుడు జరగబోతున్నది. మనం చాలా ఇంకా చీకట్లోనే ఉండి చిల్లర పనులు చేస్తూ, అపవిత్రమైన పనులు చేస్తూ, ఇంకా దూరంగా, దేవునికి దూరంగా బ్రతుకుతా ఉంటే శిక్షకు గురైతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఏం చేయాలంటున్నాడు? చదవండి ఆ మాట. అంధకార క్రియలలో అంధకార క్రియలలో పాలివారై ఉండద్దు. అంధకార క్రియలలో మనం ఏమై ఉండద్దు? పాలివారై ఉండద్దు. ప్రియమైన వార్లారా, మరలా చెప్తున్నా. ఇంకేమంటాడు? ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి, రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. అవమానకరమైన పనులు చేస్తూ, అవన్నీ అవమానకరమైన పనులు, అవన్నీ అపవిత్రమైన పనులు, అవి పనికిరాని చెత్త. ఇవన్నిటిని గొప్పగా మనం ఎంచుకోకూడదు. బ్రతికున్నప్పుడే మనం మాదిరికరమైన జీవితం జీవించాలి. బ్రతికున్నప్పుడే ఎంతో కొంత మనం ఖర్చు చేయాలి. మనం ఖర్చు కావాలి. మనం వెలుగు సంబంధులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదలో ఉన్న వానికి మనము సహాయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మధ్య ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఎవరైనా బీదరికంలో, పేదరికంలో ఉంటే డబ్బులు ఇస్తలేను నేను. నీకేం కావాలి చెప్పు, తింటావా? ఏం తెప్పియాలి చెప్పు? నువ్వు బిర్యానీ తింటావా? సమోసా తింటావా? ఏం కావాలి చెప్పు? అయ్యా, ఏమైనా డబ్బులు ఇయ్యానంటే నీ ప్రాబ్లం ఏంది చెప్పు. మొన్న ఒక ఆయన కాళ్ళ నొప్పులతో బాధపడతా ఉంటే, నీకు డబ్బులు కావాలంటే నీకేం కావాలి చెప్పు అనంటే, వెంటనే నేనేం చేశానంటే, ఆయన నొప్పులకు కావలసిన మెడిసిన్ తీసుకుపోయి ఇచ్చి, ఆయనకు భోజనం పార్సల్ కట్టించి, నువ్వు తిను, ఈ మెడిసిన్ వేసుకో. తాగుడేమన్నా అలవాటు ఉందా అంటే, లేదయ్యా. లేదని అబద్ధాలు చెప్పకు, అది తాగితే నీకు మంచిది కాదు. మరలా ఈ మందులు వేసుకొని ఆ మందు కూడా ఇంట్లో కలిపితే చస్తావు మరి అనంటే, లేదయ్యా, ఆ మందు జోలికి పోనయ్యా. అట్లాంటి పనులు చేద్దాం. మనం ఇతరులకు సహకరించేటట్టుగా చేద్దాం. చచ్చిపోయిన తర్వాత ఎవ్వరు ఎంత చేసినా కూడా అంత అదొక నటన, అది అపవిత్రమైన, అది రహస్య కార్యములు, అది సీక్రెట్ కార్యాలు, అవి చెయ్యరాని కార్యాలు అవి అని అంటున్నాడు. ప్రియమైన వార్లారా, ఇంకేమంటాడు లాస్ట్కు? సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. అన్ని ఖండించబడి దేనితోటి పరీక్ష జరుగుతుందంట? వెలుగుతో పరీక్ష జరుగుతుంది. వెలిగే పరీక్ష చేసే రోజు వస్తున్నది. ఎన్ని చీకటి కార్యాలు చేసినా, ఎన్ని చీకటి వేషాలు వేసినా కూడా అవన్నీ అపవిత్రమైన కార్యాలన్నీ వెలుగుతో పరీక్ష చేసే రోజు రాబోతున్నది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుణ్ణి పోలి మనము నడుచుకోవాలి. మనకు మాదిరి ఎవరంటే ఏ మనుషుడు కాదు, ఎంత గొప్పోడు కూడా కాదు, ఎంత ధనవంతుడు కాదు, ఎంత జ్ఞానవంతుడైనా కావచ్చు, ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, వాడి చుట్టూ 10,000 మంది ఉండవచ్చు, కానీ ఎవడు కాదు మన మాదిరి. ఎవరంటే దేవుడే మన మాదిరి. హల్లెలూయా. దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. మనం ప్రియమైన పిల్లలుగా మనం మార్చబడాలి. మనలో ఉన్న అంధకారాన్ని అంతా తొలగించుకోవాలి. మనం జ్ఞానముతో అన్ని, ఏది అపవిత్రమైంది, ఏది పవిత్రమైంది, ఏది మంచి, ఏది చెడు అని పరీక్ష చేస్తూ ముందుకు మనం సాగినట్లయితే దేవునికి మనం ప్రియమైన వారలముగా ఉంటాం. ప్రియమైన దేవులారా, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే వారం మనం. ఏ పాటి వారం చెప్పండి? ఏ పాటి వారం? ఎవ్వరు ఎక్కడ మాయమవుతున్నారో ఎవరికి తెలియదు. అయ్యో ఇప్పుడే ఉండే కదా, అయ్యో అప్పుడే ఉండే కదా, అయ్యో ఇంత గొప్పోళ్ళు కదా, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎవరి కాలగతులు ఎక్కడున్నాయో మనకైతే తెలియదు. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. ఎప్పుడు ఈ భూలోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతికుండగానే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే
ఈ మంచి అవకాశం ఇచ్చినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. వెలుగు సంబంధుల్లాగా బ్రతకాలి, ప్రభుతో గడపాలి, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉంటుండాలి, అపవిత్రమైన కార్యాలకు మనం దూరంగా ఉండాలి. మన కుటుంబాలు మనము పవిత్రంగా బ్రతుకుతుండాలి. దేవునికి ఇష్టంగా, దేవునికి ప్రీతికరంగా మనం బ్రతకాలి. మనుషులకు ప్రీతికరంగా కాదండి, మనుషులకు ప్రీతికరంగా అస్సలే కాదు. మనుషులకు ప్రీతికరంగా బ్రతికితే ఎన్ని రోజులు బ్రతుకుతాం చెప్పండి? ఎన్ని రోజులు బ్రతుకుతామండి? మనుషులకు ప్రీతికరంగా, భర్తకు ప్రీతికరంగా బ్రతకాలని ఎన్ని చేసినా భక్తిని వదిలిపెట్టి ఎన్నో చేస్తే లాస్ట్కు వాడు వాడుకొని బాగా కొట్టడం, హింసించడం. ఇటు దేవుడు దూరమైండు, భర్త దూరం అయిపోయాడు. ఏది ఏమైనా దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అపవిత్రమైన కార్యాలలో పాలు పంచుకోకూడదు అంటున్నాడు. మనం పవిత్రంగా అయినాము, విలువైన రక్తాన్ని మనం అపవిత్రం చేయద్దు. యేసయ్య విలువైన రక్తాన్ని మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన రక్తాన్ని కార్చాడు, పవిత్రమైన రక్తాన్ని. ఆయన రక్తాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన శరీరం నలగొట్టబడ్డది మన శరీరం విడిపించడానికి, ఆ రక్తము మన పాపమును విడిపించడానికి పవిత్రమైన రక్తము కార్చబడ్డది. అలాంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు కానీ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము అపవిత్రం చేయకూడదు, శిక్షకు గురైతాము అంటున్నాడు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేవారు. అందుకొరకే ఒకసారి వివరించాను, ప్రసంగి గ్రంథంలో అంటాడు, పండ్లు రాలిపోతాయి, తర్వాత కళ్ళు గుడ్డితనం అవుతుంది, కిటికీలు ముయ్యబడతాయి, కాళ్ళు ఏమైపోతాయి, వంకర అయిపోతుంది, నడుము ఏమైపోతుంది, పిల్లర్ ఏమైపోతుంది, పిల్లరు వంగిపోతుంది, మనిషి షేప్ అవుట్ అవుతుంది. నేను బొడిచింతల పెళ్లి ఇడిచిపెట్టి 26 సంవత్సరాలు అయింది కదా బ్రదర్, అంతేనా? దాదాపు 26 సంవత్సరాలు అయింది. మీతో స్నేహం చేసి 26 సంవత్సరాలు అయింది. ఎందుకైనా మంచిదని ఒక రోజు ముందు వెళ్ళి ఆ ఊరంతా ఒక్కసారి తిరిగితే అప్పటి నా ఏజ్ వాళ్ళంతా సట్టదవడలు పడి కన్ను లోపలికి పోయి గడ్డమంతా పెరిగి ఎంటికలన్నీ మన పెన్నులు ములుకులు ఉంటాయి చూడు, ఇగో ఇట్లా ఇట్లా వచ్చి మా భాస్కర్ అన్న నేను నడుచుకుంటూ పోతా ఉంటే, అరే పలాని వాళ్ళు కదా ఈయన, అరే నువ్వా అనంటే నేనే అయ్యా అన్న. మనిషి షేప్ అవుట్ అయిపోతుంది, మన రూపమే మారిపోతుంది. ఇలాంటి జీవితం కొరకు ఎన్ని ప్రయాసలో, ఎంత ప్రయాసలో. అందుకొరకే నేను అంట, ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళే ధన్యులు, దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇంకా మనది ఉన్నది ఆట. ఆ ఆట, ఈ ఆట ముగించబడక ముందే దేవునికి ప్రీతికరంగా మనం ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, ఖండించి చెప్తున్నాను, గద్దించి చెప్తున్నాను. అందరము దేవునికి ప్రీతికరంగా బ్రతకాలని దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మనమంతా కలిసి దేవుని రాజ్యంలో ఉండాలి. అదే దేవుని ఆశ, అదే ఇక్కడ దైవజనుడిగా నా ఆశ కూడా. మనమంతా ఆ పరలోక రాజ్యంలో ఉండాలి, ఆ నిత్య రాజ్యంలో ఉండాలి. ఈ అపవిత్రమైన వట్టి కార్యాలన్నీ మనుషులు పుట్టించినాయి. ఇవన్నీ ఎవరు పుట్టించినాయి అండి? మనుషులు పుట్టించినాయి. ప్రియమైన వాళ్ళరా, మనం ఆ రీతిగా బ్రతికితే దేవుడు మనల్ని వాడుకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ప్రతిదీ ఏది ఉన్నా కూడా మనకు ఉన్న ఆటుపోట్లన్నీ ఇట్లా చెదిరిపోతాయి. మనకు దేవుడు మార్గం సరళం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక గతించిన కాలం చాలు, ఇప్పటికైనా దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తాడు. పవిత్రంగా మార్చబడతాం, దేవునికి ప్రీతికరంగా మనం మార్చబడతాం. రండి, ఈ సమయంలో అందరం